హలో హాయ్ నాన్న, నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సివిల్స్ నుంచి గ్రూప్స్ వరకు ప్రిపరేషన్లో భాగంగా ఎంతో మందిని ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దిన, ఆ ప్రయత్నంలో నిర్విరామం కృషి చేస్తున్నటువంటి టాప్ 1 ఫ్యాకల్టీ పాలిటీ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మన చైతన్య సార్ ఈరోజు మన ముందున్నారు. ఈ పాడ్కాస్ట్కి సంబంధించి ప్రధానాతి ప్రధానంగా ఈ రోజున యూత్ ఎదుర్కొంటున్న ముఖ్యమైనటువంటి ప్రాబ్లం, గ్రూప్స్కి కోచింగ్ తీసుకోవాలా, ప్లాన్ బికి వెళ్ళాలా, 1. 2, అసలు కోచింగ్ అవసరమా, కోచింగ్ లేకుండా జాబ్ సాధించలేమా, అలానే 3వది ఇప్పుడున్న పరిస్థితులలో ఎలా ప్రిపేర్ అయితే ఈ వచ్చే నోటిఫికేషన్లకి సంబంధించి జాబ్ మనం సాధించవచ్చు, మీకు ఎలా గైడెన్స్ కావాలి అనే విషయాలు నేను ఈరోజు సార్తో మాట్లాడి చర్చిస్తాను. ఫస్ట్ చైతన్య సార్, హలో సార్. మెయిన్ ఈ మధ్యలో జరుగుతుంది ఏంటంటే సార్, జాబులు కొట్టిన వాళ్ళు కోచింగ్ అవసరం లేదు అని ఒక 2%, 3% అంటున్నారు. మిగతా వాళ్ళు కోచింగ్ తీసుకున్నాం మేము, కోచింగ్ వల్లే మాకు జాబ్ వచ్చింది అంటున్నారు. అసలు కోచింగ్ వల్ల బెనిఫిట్ ఉందా లేదా? ఫస్ట్ థింగ్ సార్, కోచింగ్ వల్ల అడ్వాంటేజ్ ఉందా లేదా అంటే 100% కోచింగ్ వల్ల అడ్వాంటేజ్ ఉంది. ఓకే, ఫస్ట్ పాయింట్. ఓకే. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి, కోచింగ్ అవసరమా లేదా అన్నది ఇంకొక పాయింట్. మళ్ళీ ఓకే, కోచింగ్ అవసరమా లేదా అంటే కోచింగ్ ఎవరికి అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అభ్యర్థి రోజుకు ఒక 10-12 గంటలు తనే ఇంట్లో ఉండి అన్నీ తెలుసుకుంటూ అలాగే సమయం వెచ్చించుకుంటూ తన తప్పులు తను తెలుసుకుంటూ అలా ముందుకెళ్ళినప్పుడు అతనికి చాలా సమయం వృధా. కోచింగ్ వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఏం చదవచ్చు ఏం చదవకూడదో ఫస్ట్ తెలుస్తుంది, చదవకూడని విషయాలు ఏంటో తెలుస్తాయి. నెక్స్ట్ ఏంటి, కోచింగ్లో ఉన్నప్పుడు అభ్యర్థి తన కోర్ గ్రూప్లో తనలాగా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులతో పాటు ఉంటాడు కాబట్టి తన బలాలు ఏంటి, తను ఎంతవరకు తన సామర్థ్యం ఉంది ఇది తెలుసుకుంటాడు. రెండవది ఏంటంటే ఒక డిసిప్లిన్, అంటే రోజు క్లాస్ అటెండ్ అవ్వడము, మిగతా వాళ్ళతో చర్చించడము, ఒకవేళ టెస్టులు పెట్టినప్పుడు రాయడము, ఎవాల్యుయేషన్, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా తొందరగా మనం ఒక గమ్యాన్ని చేరడానికి తోడ్పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 100 కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి వస్తే మనం నడిచి వెళ్ళొచ్చు, 2 వీలర్లో వెళ్ళొచ్చు, 4 వీలర్లో వెళ్ళొచ్చు, ఎలాగైనా వెళ్ళొచ్చు. సార్ నేను నడిచి వెళ్తాను, బాగా వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తానంటే చేయొచ్చు, దాంట్లో తప్పేం లేదు. కాకపోతే ఒక 2 రోజులు 3 రోజులు పడుతుంది. అలా లేదు సార్, నేను మంచిగా సరేలేండి ఎంజాయ్ చేయడానికి వేరే సపరేట్ టైం పెట్టుకుందాము, నేను మామూలుగా కార్లో వెళ్తానంటే ఒక 2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. అంటే 2 అవర్స్లో గమ్యాన్ని చేరాలా, 3 రోజుల్లో గమ్యాన్ని చేరాలా అన్నది అభ్యర్థుల నిర్ణయం. లేదు సార్, కొంతమంది హుస్సేన్ బోల్ట్ లాంటి పరిగెత్తే శక్తి ఉండొచ్చు వాళ్ళకి, వాళ్ళు వేరే, వాళ్ళు మినహాయింపు ఎప్పుడు కూడా. కాబట్టి నేను అబ్జర్వ్ చేసింది 20 ఏళ్లలో ఈ కోచింగ్ వ్యవస్థలో ఉన్నవాడిగా, కోచింగ్ అనేటువంటిది ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రకంగా అభ్యర్థికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ వాతావరణం, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళన్నీ చాలా విషయాలు చదివి ఉంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అటెంప్ట్లో ఒక ఆమె సివిల్ సర్వెంట్ అయింది అంటే వాళ్ళ నాన్న సివిల్ సర్వెంట్, వాళ్ళ అమ్మ సివిల్ సర్వెంట్. 4వ తరగతి నుంచి యూపీఎస్సీలో ప్రిలిమ్స్ ఏముంటుంది, మెయిన్స్ ఏముంటుంది, ఇంటర్వ్యూ ఏముంటుంది తెలుసు. వాళ్ళకి రావడం, వాళ్ళకి సర్వీస్ రావడం అది పెద్ద విషయం కాదు. ఎక్కడో గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని అక్కడ నుంచి వచ్చిన వాడికి సర్వీస్ రావడం గొప్ప. కాబట్టి ఒక సగటు అభ్యర్థి కోచింగ్ ఎప్పుడు కూడా 100% ఏదో ఒక రకమైనటువంటి వాల్యూని యాడ్ చేస్తుంది. అలాగే నేను కోచింగ్ తీసుకోకపోతే మీకు ఉద్యోగాలు రావని నేను చెప్పను. ఎందుకంటే మొదట్లో కోచింగ్ వ్యవస్థ ఏమీ లేదు, కానీ కోచింగ్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏమైంది అంటే అభ్యర్థులు సింప్లిఫై చేసుకోవడము, ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ సిస్టమ్గా డెవలప్ అయింది ఇప్పుడు కదా. ఇప్పుడు ఒక అభ్యర్థి తనకు దాన్ని నేర్చుకోవడానికి 20 ఏళ్ళ నుంచి అదే సబ్జెక్టు నేర్చుకుని చెప్తూ ఉన్న వాళ్ళు చెప్పడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. అంటే వాళ్ళ సర్వీస్ వీళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి మేజర్ అడ్వాంటేజ్. గ్రూప్ 1, గ్రూప్ 2 స్టేట్స్లో తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు నోటిఫికేషన్లు రానున్నాయి, రావాలి కూడా. ఆ దిశగా 2 రాష్ట్రాల్లో కసరత్తు జరుగుతుంది. మీరు న్యూస్ పేపర్స్లో వాటిలో చూస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో అసలు ఈ గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వచ్చా, లేకపోతే ఇంకేదన్నా చూసుకోవాలా, ప్లాన్ బి చూసుకోవాలా, ఎంతవరకు ప్రిపేర్ అయితే మనం ఘటన అవ్వగలం, అసలు ఈ సిచ్యువేషన్లో ప్రిపేర్ అవ్వాలా వద్దా, దుకాణం మూసేయాలా, ఇది ఒక మానసిక సంఘర్షణ సార్ నిజానికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు, ముఖ్యంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. యూపీఎస్సీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒక నోటిఫికేషన్ ఉండడము, ఒక రెగ్యులారిటీ ఉంటుంది. కానీ మనకు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఈ రోజు నోటిఫికేషన్ వస్తుంది, ఈ రోజు ఎగ్జామ్ జరుగుతుంది అనేటువంటిది ఎప్పుడూ లేదు. కాబట్టి ప్రిపేర్ అవ్వాలా వద్దా అంటే ఫస్ట్ థింగ్ ఎందుకు ప్రిపేర్ అవ్వాలి అనే క్లారిటీ అభ్యర్థికి ఉండాలి సార్. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే
ఇప్పుడు మనం 2025లో గ్లోబల్ వరల్డ్లో ఉన్నాం. చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా రకాలైనటువంటి ఉద్యోగాలు దొరికేందుకు అవకాశం. ఈరోజు మనకి నిరుద్యోగిగా ఉండే పరిస్థితి అయితే లేదు. చదువుకున్న వాడు ఏదో ఒక పని అయితే దొరుకుతుంది, నిజంగా లేదు. అలాంటప్పుడు సార్ ఏదో ఒక పని చేసుకోవచ్చు, ఎంతో కొంత డబ్బు వస్తుంది, బాగానే ఉంటుంది కదా, ఇలా ఆలోచించుకుంటే వాళ్ళు వేరు. కానీ ఒక వాస్తవం ఏంటంటే ఇప్పుడు మీరు ఏదో ఒక పని చేస్తున్నప్పుడు మీ పని వల్ల మీకు డబ్బులు రావడం, అది మీ జీవితం బాగుండడం, దాంతోపాటుగా మీరు కూడా సొసైటీకి కొంచెం వాల్యూ అడిషన్ చేస్తే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. నేను ఏ ఉద్యోగము ఏ వృత్తి తక్కువ ఎక్కువ అని చెప్పట్లేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు, మీకు నెలకు ఒక జీతం వస్తుంది, మీరు కంఫర్టబుల్ లైఫ్ వీకెండ్ ఎంజాయ్ చేస్తున్నారు, బాగున్నారు, ఇది ఒక రకం. అలా కాకుండా సార్ నేను కొంచెం కష్టపడి ఒక ఎంఆర్ఓ అయ్యాను లేదా ఒక ఆర్టీఓ అయ్యానంటే మీరు పెట్టే ఒక సంతకం ఒక పూట ఒకళ్ళకి భోజనం పెడుతుంది ప్రతిరోజు. అంతేగా. మీరు పెట్టే ఒక సంతకం ఒక వ్యక్తి యొక్క భూ సమస్యలు పరిష్కరిస్తుంది, లేదా మీరు పెట్టే ఒక సంతకం ఒక జీవితాన్ని మారుస్తుంది. మీరు ఒక్కొక్కసారి మీకు అంటే ఇదేదో 9 to 5 జాబ్ కాదు, ఇది 24/7. ఆఫీస్కి 9 to 5 వచ్చినప్పటికీ కూడా 24/7 ఉన్నటువంటి సర్వీస్. ఇంకొకటి ఏంటంటే ఓ 30 ఏళ్ళ జీవితం, అంటే 30 ఏళ్ళు సర్వీస్లో, 30-40 ఏళ్ళు సర్వీస్లో ఉంటే ఒక అభ్యర్థి ఎన్ని జీవితాలు మారుస్తాడు. ఆ దృక్పథం ఉన్న వాళ్ళు మాత్రం ప్రిపేర్ అవ్వాలండి, ఫస్ట్ థింగ్ అది. మరి ఇంకొకటి ఏంటంటే సార్ నోటిఫికేషన్లు వస్తాయా రావా, ఒకవేళ రాకపోతే మా పరిస్థితి ఏంటి? ఎందుకంటే ముఖ్యంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో, ముఖ్యంగా స్టేట్ సర్వీస్ ఎగ్జామ్ రాసే వాళ్ళలో ఎక్కువ మంది మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు సార్ మరి మేము కోచింగ్ తీసుకోవాలో లేకపోతే ప్రిపేర్ అవ్వాలో ఏదో చేస్తాము. 20 ఏళ్ళ వయసు దాటిన తర్వాత ఓ సంవత్సరం ప్రిపేర్ అయిన తర్వాత నోటిఫికేషన్ రాలేదనుకోండి, అప్పుడు మేము వేరే జాబ్లోకి వెళ్ళాలంటే మేము అవుట్డేట్ అయిపోతాం. అదొకటి. రెండవది ఏంటంటే ఎంతకాలం వెయిట్ చేయాలి? హాస్టల్ ఫీజులు ఉంటాయి, రూమ్ రెంట్లు ఉంటాయి, ఇంకోటి ప్రెజర్ ఉంటుంది, పెళ్ళి అంటారు, కుటుంబంలో చాలా రకాల సమస్యలు ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మరి నోటిఫికేషన్లు రాకపోతే ఎందుకు ప్రిపేర్ అవ్వాలి అనేది వాస్తవంగా ఒక మానసిక సంఘర్షణ. నేననేది ఏమంటే ఈ కోచింగ్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాయాలన్న ఆలోచన ఒకసారి మనసులో వచ్చిందంటే అది మనసులో నుంచి పోస్తాయి. 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి ఉద్యోగం రావాలి, 2 ఏజ్ అయిపోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి సిన్సియర్గా ఒక సంవత్సరం మీరు ప్రిపేర్ అవ్వండి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అయిన తర్వాత రేపు ఎగ్జామ్ పెట్టినా నాకు ఉద్యోగం వస్తుందన్న కాన్ఫిడెన్స్ వస్తుంది చూడండి. ఆ తర్వాత మీరు కావాలంటే, నేను స్టేట్ సర్వీస్ గురించి చెప్తున్నా స్పెసిఫిక్గా, ఓ 2-3 గంటలు మీరు ఏదైనా చేసుకుంటూ చదువుకోవచ్చు. ఈలోపు నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ జరిగిపోతే అంతకంటే ఇంకా కావాల్సిందేమీ లేదు. కాబట్టి ఒకసారి ఇంకొకటి ఏంటంటే చాలామంది అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత ఈ ఆలోచనలు చేస్తున్నారు. డిగ్రీలో ఉన్నప్పుడే చేస్తుంటే వీళ్ళకి ప్రాబ్లం ఉండదు పాపం. కానీ డిగ్రీ అయిపోయిన తర్వాత ఎప్పుడో మనం కళ్ళు తెరుస్తున్నాం కాబట్టి అక్కడ ఏమవుతుందంటే మన టైం వేస్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వచ్చు. నేను ఇంకొకటి అది కూడా చెప్తాను. ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ రాకపోతే గ్రూప్ 2 రాకపోతే గ్రూప్ 3 లేకపోతే VR1 పంచాయతీ సెక్రటరీ మరొకటి ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది. లేదా సిమిలర్ సబ్జెక్ట్ తోటి మీరు ఇంకేదైనా రాయొచ్చు. లేదు ఓ 1 year ప్రిపేర్ అయిన తర్వాత మీరు కొంచెం స్కిల్స్ డెవలప్ చేసుకుంటే యూపీఎస్సీకి కూడా వెళ్ళొచ్చు. ఇలాంటివి ఏవైనా చేయొచ్చు. కాబట్టి ఒకసారి ప్రభుత్వ ఉద్యోగం పొందాలి అన్న కోరిక మనసులో వచ్చిన తర్వాత కొంచెం అప్పుడప్పుడు డీవియేషన్స్ ఉండొచ్చు, మన ఫైనాన్షియల్ కండిషన్స్, సోషల్ కండిషన్స్, ఫ్యామిలీ కండిషన్స్ వల్ల, కానీ అది పూర్తిగా పోదు. కాబట్టి సిన్సియర్గా ఒక 1 year ఎఫర్ట్ చేయండి, మంచి గైడెన్స్ తీసుకోండి, అలాగే బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు మీరు సమాధానం చెప్పుకోండి. అంటే నిజంగా ప్రిపేర్ అవుతున్నామా లేదా అనేది మనం చెప్పుకోవాలి. అది మనకు తెలిసిపోతుంది. ఎగ్జామ్ రాసినప్పుడు కూడా తెలిసిపోతుంది మనకు ఉద్యోగం వస్తుందా లేదా అనేది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు అభ్యర్థులు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను అనుకోవట్లేదు. అది సిన్సియర్గా ప్లాన్ చేస్తే ఒక 1 yearలో ఏదో ఒక జాబ్ రావడం ఖాయం. మెయిన్ ఓర్పు ఉండాలి కదా సార్. ఖచ్చితంగా సార్. ఇంకొకటి ఇక్కడ అసాధారణమైన తెలివితేటలు కూడా అక్కర్లేదు. తెలివితేటల కన్నా కూడా కాన్స్టెంట్గా ప్రిపేర్ అవ్వడమే చాలా చాలా ఇంపార్టెంట్. ఓర్పు ఉండాలి. మెయిన్ ఓర్పు ఉండాలి. ఎందుకంటే సార్ మీరు సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎంఆర్ఓ ఆర్డీఓ అయిన తర్వాత ఒక ట్రైబల్ ఏరియాలో పనిచేస్తుంటే ఒక ట్రైబ్ వచ్చి నీతో సాధ్యం కానివన్నీ నేను చేయమని అడుగుతాడు. అప్పుడు అతనికి మీరు సమాధానం చెప్పకుండా ఇరిటేట్ అవుతే మీకు అది న్యాయం అనిపించవచ్చు, కానీ వాళ్ళ వైపు నుంచి అది తప్పనిపిస్తుంది. అలా ఉండడానికి కావాల్సినటువంటి నైపుణ్యాలు ప్రిపరేషన్లోనే వచ్చేస్తాయి. 1,00,000 కోరికలతో ఉంటారు జనాలు, వాటన్నిటిని సాటిస్ఫై చేసుకుంటూ వెళ్ళాలి. అది సాధ్యం కానప్పుడు ఓర్పు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. కానప్పుడు మీరు అన్నట్టు కరెక్ట్ మాట అన్నారు, ఓర్పుతో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అసలు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నప్పుడు జాబు ఎందుకు రాదు? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం చూస్తుంటాం చాలా మందిని. కొంతమంది అంటే నేను చూసినంతలో కూడా ఇప్పుడు మనం 2025లో ఉన్నాము.
2015-16 నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అశోక్ నగర్లో నాకే డజన్ల మంది తెలుసు. మీరు కూడా చూస్తారు ఎంతోమందిని. వీళ్ళందరికీ సర్వీసులు రాకపోవడానికి కారణం ఏంటి? వాళ్ళు తెలివైన వాళ్ళు కాదా అంటే, వాళ్ళకి ఎంత తెలుసు అంటే ఆల్మోస్ట్ చాలా విషయాల మీద పూర్తి అవగాహన ఉంటుంది. సబ్జెక్ట్ తెలుసు, మాట్లాడగలరు, ఇవన్నీ తెలుసు. కాకపోతే ఒకటి ఏంటంటే, మేజర్ థింగ్ ఏంటంటే సార్, కాంపిటిటివ్ ఎగ్జామినేషన్లలో ఇక్కడ ఈ ఉద్యోగాలు రాని వాళ్ళు చేస్తున్న తప్పులు ఏంటి అనేది ఒక ఎగ్జాంపుల్ రూపంలో చెప్పాల్సి వస్తే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే, చేతిలో హైదరాబాద్ మ్యాప్ ఉంది సార్, వాళ్ళు ఎదుగుతున్నదేమో బెంగళూరులో, వాళ్ళకి కావాల్సిందేమో తాజ్మహల్. ఇది ఎప్పటికీ సాధ్యం అవుతుంది మీరు చెప్పండి? ఇప్పుడు మీ సబ్జెక్టే ఉంది సార్, హిస్టరీ సబ్జెక్ట్. ఒక అభ్యర్థి ఏం చేస్తున్నాడంటే, స్కూల్ పుస్తకాలు చదవాలని తెలుసుకుని వెళ్ళి ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, లీగ్ ఆఫ్ నేషన్స్, జాతిగా భారతదేశం లాంటివన్నీ చదువుకున్నాడు. ఒక 15 రోజులు పెట్టాడు అనుకుందాం. ఎన్ని మార్కులు వస్తాయి జనరల్ స్టడీస్ పేపర్లో ఒకవేళ అని అంటే ఏమీ రాకపోవచ్చు. ఎందుకంటే సిలబస్లో ఉన్నది మోడర్న్ ఇండియా, మిడ్వేల్, యాన్షియంట్ ఉంది, కానీ ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, వరల్డ్ హిస్టరీ లేదు. అంటే ఏది సిలబస్ ఉంది, ఏది సిలబస్ లేదో తెలుసుకోకపోవడం ఒకటి. రెండవది ఏంటంటే, ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలి. ఒకటి, నెంబర్ ఆఫ్ బుక్స్ చదవకూడదు. మళ్ళీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒకే బుక్ చదవాలి. వాళ్ళకి సిలబస్ ఏంటి అనేది 99%, ఈవెన్ కోచింగ్ తీసుకొని వాళ్ళని పక్కన పెడితే, కోచింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళలో కూడా 99% ఆఫ్ ద అభ్యర్థులకి ఎగ్జాక్ట్గా సిలబస్ ఏంటో, సిలబస్ ఏది కాదో తెలియకపోవడం ఒక రూపం. రెండవది ఏంటంటే, ఎగ్జామినేషన్ మెథడ్ని అర్థం చేసుకోలేకపోవడం. అంటే ఒక ఎగ్జామినర్ ఏం అడుగుతున్నాడు, అభ్యర్థి నుంచి ఏం ఆశిస్తున్నాడో తెలుసుకోకుండా మనం ప్రిపేర్ అయినప్పుడు ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయినా రాదు సార్. ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి గంటకు 300 కిలోమీటర్ల వేగంతో కర్నూలు వైపు నేను నా కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు నేను విశాఖపట్నం చేరుకునే అవకాశమే లేదు. చూసే వాళ్ళందరికీ నేను అద్భుతంగా డ్రైవ్ చేస్తున్నట్టే ఉంటుంది. కాకపోతే ఏంటి, నేను రాంగ్ రూట్లో వెళ్తున్నాను. చాలా మంది చేస్తున్న పొరపాటు అది. అందుకే రాదు ఉద్యోగం. మరి వీళ్ళు డ్రైవింగ్ ఎక్స్పర్ట్ కాదా, అద్భుతమైన డ్రైవర్. కాకపోతే వీళ్ళకి ఛానలైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మనకి సిలబస్ ఏంటి, సిలబస్ ఏది కాదు. కానీ రియాలిటీ ఏంటంటే, మనం చెయ్యాల్సినంత చేయాలి, కానీ చేయగలిగినంత చేస్తే సరిపోతుంది. నేను ఇంతే చేయగలను, నేను ఇలాగే చేయగలను, నాకు ఉద్యోగం రావాలంటే రాదు. ఉద్యోగం రావడానికి మనం ఏం చేయాలో అది చేయాలి ఒకటి. రెండవది ఏంటంటే, నెంబర్ ఆఫ్ ఆల్టర్నేట్స్ పెట్టుకుని దాంట్లో ఇది కూడా ఒక ఆప్షన్ కింద చూసేవాళ్ళకి కాదు. నేను చూస్తున్నప్పుడు ఏంటంటే, సార్ నేను ఒక 1 year ప్లాన్ చేసుకుని వచ్చాను, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ప్రెసిషన్లో ఉన్నాను, ఇప్పుడు 1 year ప్రిపేర్ అవుతాను సార్, వస్తే ఓకే, అదర్వైజ్ నేను మళ్ళీ కంటిన్యూ అయిపోయి. ముందే మీరు రాకపోయడానికి మెంటల్గా ప్రిపేర్ అయినప్పుడు ఇలా వస్తుంది ఒకటి. రెండవది ఏంటంటే, ఇక్కడ చాలా ఓపిక కావాలి, చాలా లోతైన సబ్జెక్టులు, అవన్నిటిని మైక్రో లెవెల్లో అర్థం చేసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోకుండా ఏళ్ల తరబడి ప్రిపేర్ అయినంత మాత్రం అవ్వదు కదా. కాబట్టి ఇక్కడ సంవత్సరాలు సమయం కాదు. మీరు అదే విధంగా గమనించండి, కొంతమంది 8-9 నెలల్లోనే ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఉన్నారు. అలాగే మొన్న మీరు గమనిస్తే గ్రూప్ 1లో సగటు, నేను చాలా అంటే మాక్ ఇంటర్వ్యూస్లో చూశాను, సగటు వయసు 24-25 సంవత్సరాలు ఉంది. మరి వాళ్ళందరికీ ఎలా వచ్చాయి? ఏపీ గ్రూప్ 1 టాపర్ అమ్మాయి 2023, 2018 అమ్మాయి టాపర్, అంతే, చిన్న వయసు. అది ఎలా సాధ్యం అవుతుందంటే, ప్రాపర్ వేలో వెళ్ళడం, సరైన దారిలో వెళ్ళకపోతే లేట్ అవుతుంది. అంతేగాని ఇంకొకటి, ఇవన్నీ వీళ్ళకి తెలుస్తాయి. మేము తప్పు చేసామని, రాంగ్ రూట్లో వెళ్ళామని, ఎక్కడెక్కడ తరపడి అవన్నీ తెలిసేలోపు వాళ్ళ టైం అయిపోతుంది. అంటే ఏజ్ అన్న అయిపోతుంది, వాళ్ళు ఎఫర్ట్ చేయలేని కండిషన్ అన్న వస్తుంది. ఇంకా తర్వాత ఫ్యామిలీ ఇష్యూస్, ఇంకా రకరకాల సమస్యల వాళ్ళు డ్రాప్ అయిపోతారు అట్లా. కాబట్టి వే కరెక్ట్గా ఎంచుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఉద్యోగాలు రావట్లేదు, ఇన్నేళ్ళు ప్రిపేర్ అయినా అన్నదానికి నాకు తెలిసి మీ అందరికీ సరైన సమాధానం సార్ ఇప్పుడు చెప్పారు. 2016 అనుకుంటా, ఒక అభ్యర్థి మన దగ్గరకు వచ్చాడు. అతను కూలీ పని తాపీ పని చేసుకున్నాడు. వచ్చి, నేను ఒక ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నాను సార్, నాకు ఫీజు కట్టేందుకు డబ్బులు లేవు, కాబట్టి నాకు మీరు కోచింగ్లో అలో చేస్తే నేను జాబ్ వచ్చిన తర్వాత మీ డబ్బులు ఇస్తాను. అంటే నాకు అనిపించింది అప్పుడు మనం మాట్లాడిన తర్వాత, అబ్బాయికి రెండో పూట భోజనానికి కూడా లేదు సార్. నిజమంట. అంటే ఒకవేళ కరెంట్ స్టవ్ పెట్టుకునేవాళ్ళు, ఎలక్ట్రిసిటీ సప్లై లేకపోతే, కరెంట్ పోతే హోటల్లో భోజనం చేయడానికి 50 రూపాయలు లేనివాడు ఈరోజు ఉద్యోగంలో ఉన్నాడు. వాళ్ళు 10,000 కాదు, 10 లక్షలు కాదు, 1,000 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితి. అంటే తర్వాత ఎప్పుడు వచ్చి, సార్ నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పినప్పుడు నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఆ సీన్ ఇప్పటికి కూడా గుర్తొస్తుంటుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకే కదా జాబ్ రావాలి. కాబట్టి వాళ్ళ మదర్ కూడా ఇల్లు తిరిగి వంట, అట్లు తోవడం, అది భగవాన్లు తవ్వడం, ఇవి చేసేదట పాపం. నిజంగా నాకు అనిపించింది, అతని నిజాయితీ అతనికి జాబ్ తెచ్చిపెట్టింది అనిపించింది నాకు.
అవసరం కూడా కదా సార్. నిజాయితీ వ్యక్తిత్వ లక్షణం అబ్బాయి. కానీ ఆ ఉద్యోగం రాకపోతే వేరే ఆప్షన్ లేదుగా, మళ్ళీ అలాగే బతకాలిగా. ఇలాంటి వాళ్ళని మనకు ఎక్స్పీరియన్స్లో వచ్చిన వాళ్ళు ఒకరిద్దరు మనకు వాళ్ళ పర్సనల్ లైఫ్ చెప్పుకుంటే మనకు తెలుస్తుంది. కానీ ఎంతమందికో ఇలాంటి జీవితాలే ఉంటాయిగా. ఒకప్పుడు మన జీవితాలు కూడా ఇలాగే ఉండేవిగా. అవునుగా, అలాంటివన్నీ సహజం కదా. మేము కూడా టాటా బిర్లాలం కాదు కదా ఇక్కడ. అంటే ఇదేది కూడా అబ్నార్మల్ కాదు. ఒక పని చేయడం అవమానం కాదు. అదే ఇప్పుడు మన క్లాసుల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఇప్పుడు జొమాటోలో పనిచేస్తూ క్లాస్ అటెండ్ అవుతున్న పిల్లలు, చిన్న ఉద్యోగాలు, మన సక్సెస్ మన దగ్గర కాకపోయినా తర్వాత వాళ్ళ సక్సెస్ స్టోరీలన్న పేపర్లో చదువుతారు. ఆ కోణంలో తీసుకోవాలి. ఇప్పుడు అదే ఏటీఎం సెక్యూరిటీగా ఒక బాబు నిలబడి ఉన్నారు. కొత్తగా బట్టల షాపులు ఓపెన్ చేస్తే అందులో పనిచేసే మన అమ్మాయిలు ఉన్నారు, డిమార్ట్లో చేసేవాళ్ళు ఉన్నారు. ఇవేమీ తప్పు కాదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్, అది కూడా మనం తెలుసుకోవాలి. తప్పు కాదు. అట్లా మనం చదివాం, ఇదే కాఫీ హోటల్లో చేస్తాడా, టీ షాప్ పెడతాడా, ఇవి ఎదుటోళ్ళు చూసి హిహిహి అన్నా ఆర్డర్ పైసా ఇవ్వరు. మనకి ఎవడో 5 పైసలు ఇచ్చేవాడు లేడు, ఎవ్వరు కూడా, చుట్టాలు కూడా ఇవ్వరు. మనం సార్ చెప్పినట్టు మనల్ని మనం మౌలు చేసుకుని ముందుకెళ్లాల్సిందే. అంతే కదా. వెరీ గుడ్. భాస్కర్ని గుర్తు చేసుకున్నాం. భాస్కర్ అప్పుడు ఏసీటీఓ అయ్యాడు, బహుశా ఇప్పుడు డీసీటీఓ, డిస్ట్రిక్ట్ దానికి హెడ్ అయి ఉండొచ్చు కమర్షియల్ ట్యాక్స్లో. ఇప్పటికీ రఫీ సారు, చైతన్య సారు, ఆ తర్వాత మన వెంకటేశ్వర సారు అంటే ఆయన పంచ ప్రాణాలు. అప్పుడు ఎప్పుడో నెలకు ఒకసారి చేస్తాడు, ఇప్పటికీ చేస్తూనే ఉంటాడు. మన గురించి చెప్తాడు పిల్లలకి, ఇట్లా వెళ్ళండి, వీళ్ళు న్యాయం చేస్తారు మీకు అశోక్ నగర్లో, ఇప్పటికీ చెప్తాడు ఆయన. మరి ఇప్పుడు ఏ ప్రాంతం, వరంగల్ ఏరియాలోనే ఎక్కడో ఉన్నాడు ఆయన భాస్కర్. కొంతమంది రోజంతా చదువుతారు, అబ్బో చదువుతానే ఉంటారు, పుస్తకాల పురుగు అని అంటారు. మరి కొంతమంది కొద్దిసేపు చదువుతారు, పుస్తకాలు పక్కన పడేస్తారు, కొంత చిల్ అవుతారు. కొంతమంది యూత్ ఈ ప్రిపరేషన్ చేసేవాళ్ళు. అసలు ఈ మెథడ్ ఎలాగా? ఈ కొంతమంది చదవగానే 2 గంటలు చదవగానే అక్కడ పడేసి వెళ్తారు, మరి కొంతమంది చదువుతానే ఉంటారు. అసలు ఈ పోటీ పరీక్షలకు వచ్చినాక అకాడమిక్ వదిలేద్దాం, ఈ పోటీ పరీక్షలకు వచ్చిన తర్వాత అసలు ఎన్ని గంటలు చదవాలి, ఎంత సమయం చదవాలి? ఈ ఎన్ని గంటలు అనే దానికన్నా ఎంత క్వాలిటీగా చదివినాము అన్నది చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ ఎంత బాగా చదువుతాం. ఇంకొకటి ఏంటంటే మనం అవర్స్ టుగెదర్ కూర్చొని పేపర్లు తిరిగేస్తూ ఉంటే సమయం గడుస్తుంది కానీ బుర్రలోకి ఎక్కడం ఉండకపోవచ్చు. కొంతమంది క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు, అంటే చదివేది 3-4 గంటలైనా చాలా పర్ఫెక్ట్గా చదువుతారు. ఎన్ని గంటలు అనేది వాళ్ళ రిసీవింగ్ కెపాసిటీని బట్టి. కొంతమంది బాగా గ్రాస్ప్ చేయగలరు, వాళ్ళు ఎక్కువ గంటలు కూర్చోలేకపోవచ్చు, కానీ నేర్చుకున్నంతసేపు గట్టిగా నేర్చుకుంటారు. కొంతమంది స్లో లెర్నర్స్ ఉంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు ఎన్ని గంటలు అనే ప్రశ్న ఎట్లా, అసలు ఎందుకంటే ఇన్ని గంటలు చదివితే ఉద్యోగం వస్తుంది అనేటువంటి ఒక రాంగ్ నోషన్ ఒకటి ఉంది. ఇప్పుడు నేనేమన్నానంటే, ఇప్పుడు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, ఒక ఉద్యోగం పొందాలనుకున్నారు. ఇప్పుడు ఒక టాపిక్ స్టార్ట్ చేశారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక టాపిక్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక పాయింట్ తర్వాత, అంటే మొదట్లోనే ఆసక్తి కలుగుతుందని నేను చెప్పను. కొన్ని రోజుల తర్వాత సబ్జెక్ట్ మీద ఆసక్తి కలిగినప్పుడు టైం తెలియదు, ఇంకా చదువుతూనే ఉంటారు. అయితే ఈ కొంతమంది విజేతలు చెప్పినట్టుగా రోజుకు 16 గంటలు 18 గంటలు చదవడం ప్రాక్టికల్గా సాధ్యం కాకపోవచ్చు. అది ఎప్పుడంటే ఇంకొక 1 మంత్ ఎగ్జామ్ ఉంది, అలాంటప్పుడు అవుతుంది. కానీ చాలామంది ఏంటంటే మొదట్లో రోజుకి ఒక 4-5 గంటలు, మొదట్లో 1 గంట అట్లా మొదలు పెట్టేసి ఒక 2-3 నెలల్లో దాన్ని ఒక 5-6 గంటల లెవెల్కి తీసుకొస్తారు. అది స్టేబుల్గా కంటిన్యూ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఒక చిన్న ఇది ఉంటుంది ఏంటంటే, ఇప్పుడు మనం రోజు ఒక 5 గంటలు 6 గంటలు ప్లాన్ చేసుకున్నాం. ఈరోజు ఒక ఫంక్షన్ జరిగింది, లేకపోతే ఇంకేదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది, లేదా బంధువులు వచ్చారు, ఇంకేదో జరిగింది, ఓ రోజు పోయింది. ఈరోజు పోయింది అని బాధపడుతూ ఇంకో 3 రోజులు వేస్ట్ చేస్తారు. అలా కాదు, అది మనుషులో ఉన్నప్పుడు అలాగే జరుగుతున్నాయి. మీరు ఈరోజు 6 గంటలు ప్లాన్ చేసుకున్నారు, 4 గంటలు చదివారు, రేపు 6 గంటలు ప్లాన్ చేసుకున్నారు, 3 గంటలు చదివారు, ఇట్లా 4 సార్లు జరుగుతుందంటేనే మీరు కరెక్ట్గా ఉన్నట్టు. మొదటి దశ అంతే కదా. అంటే అన్నీ అట్లా పర్ఫెక్ట్గా జరగడానికి మనం హ్యూమన్ బీయింగ్స్, మనుషులం కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. సగటుగా ఒక సంవత్సరంలో రోజుకి 5 నుంచి 6 గంటలు చదవగలిగితే అభ్యర్థి ఒక ఉద్యోగం పొందడానికి కావాల్సినటువంటి స్థాయి వచ్చేస్తుంది ఒకటి. రెండవది ఏంటంటే, ఈ చదువుతున్నప్పుడు కాన్సెప్ట్లు అర్థం చేసుకొని చదవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో పేరుకు చదవాలి అంటే, ఇంకా కొంతమంది నేను గమనించాను, సార్ నేను మార్నింగ్ 6 o'clock స్టార్ట్ చేశాను, 8 లోపు నేను పలానా టాపిక్ కంప్లీట్ చేయాలని చెప్పేసి 7 అయిపోగానే ఆ పేపర్లు వెనక్కి తిప్పేసి తిరిగేస్తూ ఉంటారు. అంటే టార్గెట్ అచీవ్మెంట్ అని. అట్లా ఉపయోగం లేదు. మీరు 10 పేజీలు చదవాలనుకున్నప్పుడు మొదట్లో మీకు 3 పేజీలు 4 పేజీలు అవుతున్నాయంటేనే మీరు రైట్ వేలో ఉన్నట్టు. తర్వాత రివిజన్లలో అది మారుతుంది, ఒక స్థాయికి వచ్చిన తర్వాత సరిపోతుంది. ఇక్కడ 6-7 గంటలు అనేది 5 గంటలు
స్టేబుల్గా చదివినా కూడా సరిపోతుంది. 14 గంటలు 24 గంటలు అవసరం లేదు. లేదు, అది అవుతుంది. అంటే ఈ అభ్యర్థి రోజుకి 14 గంటలు కాదు, 24/7 ఆ మైండ్లో ఉంటాడు సార్. అంటే ఇప్పుడు గ్రూప్ 1 అనేది రాస్తున్నాడు అనుకోండి, రోడ్డు మీద ఎక్కడన్నా రోమన్ అంకి కనపడ్డా, ఒకటి కనపడ్డా, ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మనసులో కలుగుతూ ఉంటుంది. వన్ అని ఇది నాకు సంబంధించింది అని ఓన్ చేసుకుంటుంటాడు. ఆ ఫీలింగ్ ఉంటుంది, 24/7 అది ఉంటుంది మైండ్లో. కానీ ప్రిపరేషన్ అనేది మాత్రం 6-7 గంటలు ఉంటుంది. తర్వాత లాస్ట్ ఎగ్జామినేషన్ దగ్గర పడే కొద్దీ పడుకున్నప్పుడు కూడా మైండ్లో సబ్జెక్టే తిరుగుతుంటుంది. అది వాళ్ళకి చెప్తుంది, వాళ్ళ ఇన్నర్ వాయిస్ చెప్తూ ఉంటుంది, నీకు ఉద్యోగం వస్తుందని కూడా చెప్తుంది. అది తెలిసిపోతుంది అన్నట్టు. దీనికి అలా మీరు టైం పెట్టుకోకండి. ఫస్ట్లో మీరు స్టార్ట్ చేసేసి మెల్లమెల్లగా ఒక్కొక్క సబ్జెక్టు నేర్చుకుంటూ వెళ్ళండి. అప్పుడు మీరు యావరేజ్గా 5-6 గంటలు ప్లాన్ చేసుకోగలిగితే చాలా సక్సెస్ఫుల్ అవ్వచ్చు. అదే. కానీ ఈ ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వడం అనేది నా దృష్టిలో మొదట వ్యక్తిగతం. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా ఆర్థిక స్థితి బాగుండాలి, నాకు హోదా కావాలి, ఇలా స్టార్ట్ చేస్తాం. కానీ ఒక స్టేజ్ తర్వాత అది సామాజికం అవుతుంది. ఎలా అవుతుందంటే, నీకు ఒక ఉద్యోగం వస్తే ప్రిపేర్ అవుతున్న వాడికి నీ కుటుంబంలో 4 ప్రేరణ, ఊర్లో అందరికీ ప్రేరణ, నిన్ను ఒక రోల్ మోడల్గా చూసుకొని 4 ఉద్యోగాలు వస్తాయి. ఒక తెలివైన వాడు నిజంగా తన వ్యక్తిగతమైనటువంటి ప్లాన్లెస్నెస్ వల్ల, లోపం వల్ల ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఆ ఊర్లో చాలామంది అవకాశాలను అతను దెబ్బతీసినట్టు అవుతుంది పరోక్షంగా. ఎలా అంటే, ఇప్పుడు ఈ అబ్బాయికి మంచి మార్కులు వచ్చాయి గ్రాడ్యుయేషన్లో, ఇతను కోచింగ్ తీసుకున్నాడో లేదా ప్రిపేర్ అయ్యాడో ఏదో అయింది, ఇతనికి సర్వీస్ రాలేదు, ఇతనికి ప్లానింగ్ లేకపోవడం. పక్కింట్లో ఒక పిల్లోడు ఎవరన్నా ఉద్యోగానికి ప్రిపేర్ అవుదాం అనుకున్నా, వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే, అరే వాడికే రాలేదని తెలివైన వాడు నీకు ఎలా వస్తుందిరా, రోల్ మోడల్ చూపిస్తాడు. అలాగే ఏంటంటే, నాకు ఉద్యోగం వస్తే నేను బాగుంటాను అని అనుకోవడం ఒకటి సార్. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, ఒక బేసిక్ స్టేజ్ దాటాక మనందరికీ కూడా మనం తినడానికి తిండి ఉంది, సమాజంలో మనకు గుర్తింపు ఉంది, మనకి కావాల్సిన ప్రాథమిక అవసరాలు తీరాయి అన్నాక ఇంకా అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్ ఏంటి జీవితంలో? ఒక వ్యక్తి అంటే మనం చేస్తున్న పని ఒకళ్ళ జీవితంలో ఆనందాన్ని నింపుతుంది అన్న ఫీలింగ్ మనకుంటే ఉద్యోగాలు తొందరగా వస్తాయి. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఉద్యోగం పొందాలనుకున్న వాళ్ళకి నీకు ఉద్యోగం వస్తాయి. అంటే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్లో ఉన్న ఉద్యోగం వచ్చిన వాడికి ఆకలి తెలుసు, బాధ తెలుసు, సోషల్గా ఎట్లా చూస్తారు, డబ్బు లేనప్పుడు ఇవన్నీ తెలుసు, ఈ పెయిన్ తెలుసు. కాబట్టి అన్ని పెయిన్స్ తెలుసు. మీ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఒక సర్టిఫికేట్ అడిగినప్పుడు మీరు సహానుభూతితో పనిచేస్తారు, ఆ ఎపతి ఉంటుంది. ఇలా చేయడానికి మీకు ఒక అవకాశం ఉద్యోగం. ఇంకొకటి ఏంటంటే, ప్రిపరేషన్ని అభ్యర్థి కనుక ఎంజాయ్ చేయగలిగితే, అంటే అది ఒక స్టేజ్ దాటిన తర్వాత జరుగుతుంది. నేను అందరు లేపినట్టుగా ఇష్టపడి చదవండి అని ఫస్ట్లోనే చెప్పలేను, కానీ సబ్జెక్ట్ చాలా నేర్చుకుంటాడు. చాలా నేర్చుకున్నప్పుడు మీ పర్సనాలిటీలో చాలా మార్పు వస్తుంది, చాలా విషయాలు తెలుస్తాయి కదా. ఆ తెలుసుకున్న క్రమంలో వ్యక్తిగా మీరు రూపాంతరం చెందుతారు. ఒక మాటలో చెప్పాలంటే, ప్రిపరేషన్ అనేది ఒక ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఎట్లా చెప్పొచ్చు అంటే, ఒక రకంగా మనకి బుద్ధుడు ఎలా మారాడో ఒక మామూలుగా, అట్లా వ్యక్తి కూడా ఏమవుతాడు, మామూలు వ్యక్తి నుంచి ఒక పరిణిత వ్యక్తిగా, స్పందన ఉన్న వ్యక్తిగా మారుతాడు. మీరు ఒక అంటే హ్యూమన్ రిసోర్స్గా మారుతారు, మంచి మానవ వనరుగా మారుతారు. అది మీరు దేశానికి ఎంత వాల్యూ అయినా యాడ్ చేసిన వాళ్ళు అవుతారు కదా. అది మనకు బోనస్ అనుకోవాలి. అలా అనుకుంటే చాలా చకచకా ఉద్యోగాలు వస్తాయి. నేను అలాంటి వాళ్ళని చాలామందిని చూశాను. అలా అనుకున్న వాళ్ళకి తొందరగా ఉద్యోగాలు వచ్చాయి. అదే హోప్ ఉండాలి, దాని మీద ఒక ప్యాషన్ ఉండాలి సార్. ఇప్పుడు రాజీవ్ గాంధీకి పైలట్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఆయన ప్యాషన్ ఉంది. పైలట్ అయ్యాడు, ఆయన పైలట్గా చాలా మంచిగానే పనిచేశాడు. తర్వాత పరిస్థితుల్లో ఆయన ప్రధానమంత్రి అయ్యాడు, అది విషయం. ఇంకొకటి, ఒక ఉద్యోగం నిజంగా పొందే ప్రాసెస్లో మనిషి నేర్చుకునేది ఏదైతే ఉంటుందో, అక్కడ మీరు ఎఫర్ట్ చేయడము, ఫెయిల్ అవ్వడము, సక్సెస్ అవ్వడము, ఎన్నో దెబ్బలు తిన్నాకే కదా వస్తుంది ఏదైనా. ఇవన్నీ జీవితంలో ఒక మనిషి పరిణితిని మారుస్తాయి. మీ సామాజిక జీవితం, మీ వ్యక్తిగత జీవితం, ఇవన్నీ కూడా చాలా హై లెవెల్లో ఉంటాయి మిగతా వాళ్ళతో పోలిస్తే. ఇది చాలామంది ఈ కోణంలో చూడరేమో బహుశా, కానీ ఒక సక్సెస్ అనేది మీకు ఒక ఉద్యోగం రావడం కాదు. ఉద్యోగం ఒక ఉపాధిని క్రియేట్ చేస్తుంది. దానివల్ల మీరు మనిషిగా రూపాంతరం చెందుతారు. మీ తర్వాత జనరేషన్లు, మీ చుట్టూ ఉన్న సమాజం, మీరు ఒక పాజిటివ్ ఎనర్జీని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇలా అనుకోగలిగితే చాలా బాగుంటుంది నాకు తెలిసి. అప్పుడు ఆ ఊరు ఆ మండలంలో ఉన్న ప్రిపేర్ అయ్యే వాళ్ళలో సింహభాగం ఉద్యోగాలు కొడతారు, అంతే. రెండోది కూడా మీరు అన్నారు, తను జాబ్ సాధించకపోతే ఊళ్ళో చాలామందికి వేరే రకంగా రోల్ మోడల్ అవుతాడు అని. అంటే ఇప్పుడు నాకేం ఆలోచన వస్తుందంటే, అసలు చెప్పకుండా ప్రిపరేషన్ చేసుకుంటే, డబ్బా కొట్టుకోకుండా, అంటే ఇక్కడ ఇంకొకటి జనాలకు పెద్దగా చెప్పుకోకుండా, ఆ మేరకు అటెన్షన్లో ఉండవు కదా. అంటే కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అది తెలియదు కాబట్టి ఏం చేస్తారంటే,
ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయిన పిల్లవాడు ఏం చేస్తున్నాడు అని కుటుంబం ఒకటి వేదన, తల్లిదండ్రుల్ని వేధిస్తారు, అడుగుతారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి ఉన్నాడు, ఈ అభ్యర్థికి పెళ్లి చేసుకోవాలా వద్దా, ఇతని పెళ్లి అనేది వీళ్ళ మదర్కి వీళ్ళ ఫాదర్ కన్నా ఇటు పక్కింటోడికి ఎక్కువ ఇంట్రెస్ట్, వాడికి కావాలి ప్రతి విషయం, వీడికి సంబంధించిన విషయాలు ఏంటి అనేది ఆడికే కావాలి. కాబట్టి ఇక్కడ మనం అందరికీ చెప్పినప్పుడు ఏమవుతుందంటే, రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ అన్నాడు అనుకోండి, అది గ్రూప్ 1 నోటిఫికేషన్ అని అడుగుతాడు వాడు, అది ఏంటో తెలియదు ఒకటి. ఇంకొకటి ఏంటంటే సమాజంలో ఒక పెసిమిజం కూడా ఉంటుంది సార్. ఒక మంచి వ్యక్తి పిల్లోడు వాడు కనుక మంచివాడై ఉన్నప్పటికీ కూడా అటు ఫెయిల్ అయితే చూసి ఆనందించే వర్గం ఒకటి ఉంటుంది, అదే బంధువర్గంలో అదే స్నేహితుల్లో అది కూడా ఒకటి ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు అందరికీ చెప్తూ అలా కన్నా దాన్ని బాగా అందరికీ ప్రచారం చేస్తే ఈ వ్యక్తులకు సోషల్ ప్రెజర్ ఎక్కువైపోతుంది, తెలియకుండానే అందరూ ప్రిపేర్ అయ్యే వాళ్ళ మీద ప్రెజరు, వాళ్ళ కుటుంబం మీద ప్రెజర్. ప్రిపేర్ అయ్యేవాళ్ళు మీ వరకు మీ జీవితం మీరు చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం. మన హైదరాబాద్లో మన అశోక్ నగర్లో 40 నెంబర్ బస్సు వెళ్ళే దారిలో ఒక రాయి ఇసిరితే ఏదో ఒక ఇన్స్టిట్యూట్ మీద పడుతుంది. రాయి అంటే కోపంగా ఇసిరేయి కాదు, మామూలుగా అన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయని చెప్పడం నా ఉద్దేశం. మరి ఇన్ని ఇన్స్టిట్యూట్లు ఏ ఇన్స్టిట్యూట్ని ఎంచుకోవాలి అంటే సార్, ఇన్స్టిట్యూట్ ఎంపిక ఎలా చేసుకోవాలి? ఇక్కడ ఈరోజు మనకి 21వ శతాబ్దపు సమస్య ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడింగ్, అత్యధిక సమాచారం లభిస్తుంది, ఓవర్లోడింగ్ అయింది అంతే. దీనివల్ల ఈ సోషల్ మీడియా ప్రచారాలు, సోషల్ మీడియాలో బాగా చెప్పడాలి. మీరు ఒక ఇన్స్టిట్యూషన్ ఎంచుకునే ముందు కొన్ని ప్రైమరీ ప్రికాషన్స్ తీసుకుంటే మీ డబ్బు, మీ సమయం రెండూ ఆదా అవుతాయి. అది ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వాలనుకున్నవాడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ ఇన్స్టిట్యూషన్ ర్యాంకులు చూడకండి. ఆ ర్యాంకులలో ఏ ర్యాంకులు అంటే ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఒకే ఫోటో అన్ని ఇన్స్టిట్యూషన్లలో ఉంటుంది, అది గమనిస్తే చాలు. అదొకటి. మీరు ఎవరిని అడగాలంటే ఒక కోచింగ్ సెంటర్లో మీరు ఏది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సివిల్స్ తీసుకోవాలనుకున్నారు, లేదా గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 ఏదైనా సరే కోచింగ్ తీసుకోవాలనుకున్నప్పుడు 4 ఇన్స్టిట్యూషన్లకు వెళ్ళి ఆ ఇన్స్టిట్యూషన్లో కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థి ఉంటాడు కదా, అతన్ని అడగాలి ఎలా చెప్తున్నారు, ఏం చెప్తున్నారు. అది నిజమైన సోర్స్. నేను అద్భుతంగా చెప్తున్నానని నేను చెప్పుకుంటే అది కుదరదు. విన్నవాళ్ళు చెప్పాలి, వాళ్ళు ఫస్ట్ సోర్స్, వాళ్ళని అడగాలి. రెండవది ఏంటంటే దీంతో పాటుగా ఇక్కడ కొంతమంది ఎంటర్టైన్మెంట్, మెస్మరిజం చేయడం లాంటివి కూడా కొన్ని ఉండొచ్చు. కాబట్టి ఓ 4 అడిగి తెలుసుకొని కంటెంట్ చెప్తున్నారా లేదా, ఇది ఎంత ఉన్నా కూడా ఒక నిజాయితీ, ఒక రియాలిటీ అనేది బయటపడిపోతుంది. కాబట్టి మీరు అక్కడ కోచింగ్ తీసుకున్నటువంటి అభ్యర్థిని అడిగి వాళ్ళు 4 అడిగినప్పుడు 4 ఓకే అని చెప్తే మీరు ఆ ఇన్స్టిట్యూట్ని ఎంపిక చేసుకోవడం మంచి పద్ధతి. ఈ ఫ్యాకల్టీ మెథడ్స్లో పిల్లలు ఆశించిన రూట్లోకి వెళ్ళి మనం అనుసరించాల్సిన మార్గాలు ఏంటి అనేది ఇంకో ప్రశ్న. ఫ్యాకల్టీ మెథడ్ అనేది ప్రతిరోజు అంటే ఇక్కడ విషయం ఏంటంటే సార్, ఫ్యాకల్టీ అనే ఒక వ్యక్తి ఫ్యాకల్టీ అవ్వడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్ తీసుకుంటే మన ఇంటర్మీడియట్, మన గ్రాడ్యుయేషన్, మన పోస్ట్ గ్రాడ్యుయేషన్, రీసెర్చ్, ఇదంతా ఏ సబ్జెక్ట్లో ఉన్నామో అదే సబ్జెక్ట్లో ఉన్నాం, 27 నుంచి అదే సబ్జెక్ట్ చెప్తున్నాం. ప్రిపేర్ అయిపోయి ఉద్యోగాలు వాళ్ళకి సరిగా రానప్పుడు, లేకపోతే సర్వీస్ రానప్పుడు వాళ్ళు ఫ్యాకల్టీగా మారుతారు. మారిన వాళ్ళు కూడా ఆప్షనల్ సబ్జెక్టు చాలా తరువుగా చదివి ఉండి మంచి ఫ్యాకల్టీలు అయ్యేవాళ్ళు కొంతమంది. కేవలం ఫ్యాకల్టీగా ఉంటూ కొంత డబ్బు సంపాదించుకుంటూ వేరే వ్యాపకం పెట్టుకునే వాళ్ళు కొంత. అలా కాకుండా ప్రొఫెషనల్ టీచర్ అంటారు చూడండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి పలానా సబ్జెక్ట్ చెప్తాడు అన్నప్పుడు ఆయన కొన్ని 100 సార్లు చెప్తాను. ఈ రోజుకి నేను చెప్తున్నాను, నేను ప్రతిసారి ఒక బ్యాచ్ చెప్పినప్పుడు కనీసం ఒక పాయింట్ అన్నా నేను పిల్లల నుంచి ఖచ్చితంగా నేర్చుకుప్పుడు మనం ఆలోచించినట్టే అందరూ ఆలోచించాలని లేదు. ఇప్పుడు మనమే నేర్చుకున్నప్పుడు వాళ్ళు ఎంత నేర్చుకోవాలి? వాళ్ళు నేర్చుకోవడం అది 100% జరుగుతుంది సార్. అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చూడండి, నేను ఒక 20,000 గంటలు చదివి ఉండొచ్చు, 10,000 గంటలు చెప్పి ఉండొచ్చు అన్నప్పుడు ఒక వ్యక్తి ఎన్ని కోణాలు చూసి ఉంటాడు. అలాంటప్పుడు ఈ వ్యక్తి నుంచి నేర్చుకోవడం ఎప్పుడు అభ్యర్థిలో జరుగుతుంది. కాకపోతే ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఎవరు ఫ్యాకల్టీ, ఎవరు ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి అర్హత ఏంటి, అది మనం చూసుకోవాలి. మంచి ఫ్యాకల్టీలు ఎవరు అనేది మీకు తెలుసు, అభ్యర్థులకు తెలుసు. సింపుల్గా చెప్పాలంటే నా దృష్టిలో ఒక పేరు చెప్తే వాళ్ళు ఎవరో మార్కెట్లో ఖచ్చితంగా మంచి ఫ్యాకల్టీ అవునా కాదో తెలిసిపోతుంది ప్రతి ఒక్కళ్ళ గురించి. కాబట్టి ఎవరైతే ఆ సబ్జెక్ట్ని ప్యాషన్తో నేర్చుకున్నారో వాళ్ళు ఫ్యాకల్టీలుగా అయినప్పుడు, లేదా వాళ్ళ ఆప్షన్కి బాగా ప్రిపేర్ అయ్యి వాళ్ళు సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు అలాంటి ఫ్యాకల్టీ నుంచి వచ్చే అవుట్పుట్ కానీ అంటే వాళ్ళు చెప్పే మెథడ్ కానీ చాలా బాగుంటుంది. అది అభ్యర్థులకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఖచ్చితంగా సమయం ఆదా అవుతుంది, చాలా ఎక్కువ నేర్చుకుంటారు. అది మెయిన్ ఫ్యాకల్టీలో కలిసి ఉండాలి. ఇప్పుడు ఎట్టా ఉన్నారంటే పిల్లలు, చైతన్య సార్
మొత్తం సార్ చెప్పే రావాలి. అది ఒక రకమైనటువంటి ప్రాథమిక దేశం బహుశా. అంటే సార్ ఏం చేస్తే ఇప్పుడు సత్యం అంటే ఏంటో చెప్పేవాడు గురువు కాదు, నీ సత్యం నువ్వు తెలుసుకో అంటాడు. నాకు సత్యం అనిపించింది నీకు సత్యం అనిపించాలి అవసరం లేదు. అంతేగా. కాబట్టి టీచర్ ఏం చేస్తాడంటే, ఇప్పుడు రమకాంత్ అశ్రేకర్ అనే వ్యక్తి గైడ్, అంతేగాని ఆయన సచిన్ టెండూల్కర్ అవలేడు. అదే ఇక్కడ ఫ్యాకల్టీ ఎప్పుడు గైడ్ చేస్తాడు, ఒక వెన్నంటి ఉండి దారి చూపించేవాడే అవుతాడే తప్ప అతనే ఏమీ చేయలేడు. ప్రయత్నించి విషయం తెలుసుకోవాలి. ఇంకొకటి సార్, మరి ఇంత వీళ్ళు కొంతమంది గురించి చెప్తుంటారు, వీళ్ళు ఫ్యాకల్టీలు అయినారు, మరి వీళ్ళు ఎందుకు సర్వీసులు రాలేదు, లేకపోతే రకరకాల కారణాలు ఉంటాయి సార్ దీనికి. ఒకటి ఏంటంటే ఆ సబ్జెక్ట్ ఒక్కటే ఆయనకు చాలా బాగా తెలిసి ఉండొచ్చు, అంతే రావాలని లేదు. రెండవది ఏంటంటే ఆయన లైఫ్ స్టైల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9 to 5 రోజుకు 4-5 గంటలు క్లాస్ చెప్పేసి నా పర్సనల్ లైఫ్ని నేను నా ఇష్టం వచ్చినట్టుగా చదువుకోవడానికో మరో దానికో పెట్టుకోవాలనుకున్నవాడు గవర్నమెంట్ ఉద్యోగం చేయడు. మన గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, అదేంటంటే ఎగ్జామ్స్లో సివిల్ సర్వీస్ నుంచి గ్రూప్స్ వరకు వస్తున్నటువంటి క్వశ్చన్స్లో వస్తున్న ట్రెండ్స్, న్యూ ట్రెండ్స్ అనుకోండి, ఇంకోటి అసలు అవి ఎలా ఉన్నాయి, మీరు సార్ చెప్పేదానికి అనుగుణంగా ప్రిపేర్ అవుతున్నారా లేదా, మీ ఓన్ ప్రిపరేషన్లో ఇవి ఏమైనా గమనించారా లేదా? ఇది నిరంతర ప్రక్రియ సార్. మొదట్లో అంటే ఫ్యాకల్టీగా స్టార్ట్ అయిన రోజుల్లో యూపీఎస్సీ ప్రశ్న పత్రాలు చూసి, పాత ప్రశ్న పత్రాలన్నీ చూసుకొని ఒక క్లాస్ చెప్పేసి నాకు నేనేమనుకునేవాడిని అంటే ఓ 15 ఏళ్ళ క్రితం నేను అద్భుతంగా చెప్పాను, కంటెంట్ ఇంకా బహుశా ఎవరూ చెప్పలేరేమో అన్నంత ఫీల్ అయ్యేవాడిని. 2-3 ఏళ్ళకి అరే మనం ఇంతే చెప్పామే అనిపించేది. అంటే కొంతమంది నేను చూసి నేర్చుకున్నాను, అంటే ఈ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, మా కంటే ఉన్నవాళ్ళు, వాళ్ళ వే ఆఫ్ కమ్యూనికేషన్, వాళ్ళ పుస్తకాలు అలాంటివి. ఇప్పుడు ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనే దాని మీద నేను ఒక 2 నిమిషాలు మాట్లాడి అందరూ ఒక పాయింట్ చెప్తారు, నేను 4 పాయింట్లు చెప్తాను అనుకున్నప్పుడు దాని మీద ఒక ఆయన పుస్తకం రాశాడు ఆ ఒక పాయింట్ మీదే అని తెలిసినప్పుడు సిగ్గుపడతాం. అంతేగా మరి. అరే మనకు తెలిసింది ఎంత అని. అంటే ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఒక వినయం వస్తుంది తెలియకుండా, అది గొప్పగా చెప్పుకోవడం నిజంగానే వస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో చాలామంది చాలా ఎఫర్ట్ చేసి ఉంటారు. ఈ ప్రాసెస్లో ఒక బ్యాచ్ చెప్పినప్పుడు, రెండో బ్యాచ్ చెప్పినప్పుడు, మూడో బ్యాచ్ చెప్పినప్పుడు, అలా బ్యాచ్లో 100 బ్యాచ్లు చెప్పే ప్రాసెస్లో చాలా నేర్చుకుంటాం. మీరు నమ్ముతారో లేదో, కరోనాలో ఉన్న పీరియడ్లో ఆల్మోస్ట్ ఆల్ యూపీఎస్సీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అప్పటికే అన్నీ చూసి ఉండడం వల్ల అన్ని స్టేట్స్ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ ప్రశ్న పత్రాలు అన్నీ ఒకసారి చూసి ఎలా అడుగుతున్నారు ఏంటి, ఇంకా ఎక్కడన్నా ఒక ప్రశ్న అడిగితే ఎలా అడుగుతారు, డిఫరెంట్ మోడల్ పేపర్స్ అన్నీ చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే అరే మనం ఇలా ఆలోచించలేకపోయామే అని అనిపిస్తుంది. క్వశ్చన్లు కూడా చాలా మారుతున్నాయి. ఈ మధ్యకాలంలో ట్రెండ్ చాలా మారింది. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ అడిగే కాలం వేరు. మొన్న ఎప్పుడో యూపీఎస్సీలో క్వశ్చన్ ఊంబ్ రైట్స్, గర్భస్థ శిశువుకు ఉండే హక్కుల గురించి. ఇంకా ఈ డైనమిజం మారుతున్నప్పుడు ఎంతవరకు వెళ్ళాలి మనం, ప్రతిదాన్ని 360 డిగ్రీలో చూడడం ఒకటి. దీనికోసం అని ఫ్యాకల్టీ వ్యక్తి తను ప్రిపరేషన్ అనే కాదు, ఇప్పుడు మనం ఎలా రోజు బ్రష్ చేసుకోవడము, లేకపోతే నిద్రపోవడము, భోజనం చేయడం ఎలా జరుగుతుందో, సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు ఆటోమేటిక్గా ఈరోజు డిఫరెంట్ న్యూస్ పేపర్స్లో ఏమొచ్చింది కంటెంట్, ఏ టాపిక్కి ఏది యాడ్ అవుతుంది తెలియకుండానే అప్డేట్ చేస్తాను. నేనైతే అలా చేస్తాను, ఓ 2 గంటలు పెట్టుకొని. ఇంకోటి, రోజులో 10 గంటలు, 12 గంటలు, 8 గంటలు క్లాస్ చెప్పినా కూడా ఇవన్నీ చేయలేము మనం. చేయలేము. 4-5 గంటలు క్లాస్ చెప్పి 2 గంటలు అంటే మీకు తెలుసు కదా సార్, ఇప్పుడు మనకి అందరికీ తెలుసు యూనివర్సిటీ ప్రొఫెసర్లకి, కాలేజీ లెక్చరర్లకి వీళ్ళందరికీ తక్కువ క్లాసులు ఉంటాయి. ఇప్పుడు ఒక లెక్చరర్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అయినా, ఇంటర్మీడియట్ కాలేజ్ లెక్చరర్ అయినా 3-4 క్లాసుల కన్నా ఎక్కువ ఉండవు, కానీ వాళ్ళకి మంచి జీతాలు ఉంటాయి. రీసెర్చ్ చేయమని అసలు పర్పస్ ఏంటి, హ్యూమన్ క్యాపిటల్, మానవ వనరులను అభివృద్ధి చేయాలి. వాళ్ళకే అంత ఉన్నప్పుడు కోచింగ్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ రెస్పాన్సిబిలిటీ కదా. అవును కదా. కాబట్టి జీవితం కదా అక్కడ మనం చెప్పేది ఒక వాళ్ళ జీవితాన్ని ఇప్పుడు డయాస్ మీద నిలబడి ఒక చిన్న పాయింట్ రాంగ్ చెప్తే అది ఒక మనసులో ముద్రించబడి ఒక ప్రశ్నకు తప్పు సమాధానం అవుతుంది. కాబట్టి చాలా బాధ్యతగా చెప్పాలి. ఇంకా చెప్పాలంటే భయంతో చెప్పాలి. నాకు అనిపిస్తుంది ఎప్పుడైనా కూడా ఏంటంటే, ఎప్పుడైనా ఎవరైనా సర్వీసు మన క్లాస్లో ఉన్న వాళ్ళని మనం గుర్తుపడతాం, వాళ్ళ పేర్లు తెలుసుకోకపోయినా ఎక్కడైనా కనపడితే ఏమైంది, మీరు పలానా ఎగ్జామ్ రాశారు కదా, ఏమైందని అడిగినప్పుడు సార్ 2 మార్కులు పోయింది, 3 మార్కులు పోయింది అన్నప్పుడు నేను ఇమీడియట్గా అడిగే ప్రశ్న ఏంటంటే పాలిటీలో ఎన్ని వచ్చాయని. అంటే ఆ అభ్యర్థి చెప్తాడు, సరే బాబు మంచిది, ఇంకోసారి ట్రై చేయి, ఇంకో సీరియస్గా ప్రిపేర్ అవ్వు, ఏం కాదు ఇలాంటివి జరుగుతుంటాయి అని చెప్పి పంపిస్తావే. కానీ మనసులో ఉంటుంది. ఆ రోజు నాకు అనిపించేది ఏంటంటే, చాలాసార్లు అనిపించిన విషయం, ఈ బ్యాచ్ చెప్పినప్పుడు నేను వీళ్ళ క్లాస్లో సర్కస్ అన్నా చేసి ఓ 2 పాయింట్లు యాడ్ చేసి ఉంటే, ఇంకో 2 పాయింట్లు వచ్చి ఉంటే అభ్యర్థి, నేను చెప్పానా లేదా, ఇంకో 2 మార్కులు అభ్యర్థికి వచ్చి ఉంటే ఉద్యోగం వచ్చేది కదా. అంటే ఈ 2 మార్కులు ఏమవుతుంది,
వీడి పెళ్ళి 5 ఏళ్ళు లేట్ అవుతుంది. అంతేగా. తర్వాత వీడి పిల్లలు స్కూల్ పోతున్నప్పుడు వీడి క్లాస్మేట్ పిల్లలు పెళ్ళిళ్ళు అవుతాయి. ఇలాంటివన్నీ జరుగుతాయి. అంటే ఒక జీవితంలో 4-5 ఏళ్ళు వెనక్కి తీసుకొస్తాం. అంటే ఎంతో కొంత ఇప్పుడు ఒక ఫ్యాకల్టీగా మనం భోజనం చేస్తున్నాం, లేకపోతే ఓ మినిమం జీవితం బతుకుతున్నాం అంటే అదంతా ఇక్కడ నుంచి వచ్చింది అన్నప్పుడు అది సోషల్ రెస్పాన్సిబిలిటీయే కదా, సామాజిక బాధ్యత కదా అనిపిస్తుంది. నా కెరీర్లో చైతన్య సార్ ఒకసారి ఒక అతను అప్పట్లో ఫీజులు 25 ఏళ్ళకి 25 ఇయర్స్ బ్యాక్ 1500 అట్లా ఉండేది. అప్పుడు రైస్ బ్యాగు 500-600 ఉండేది. అదేలే, ముగ్గురు వచ్చి 2 వచ్చి జాయిన్ అయ్యారు. ఆ రోజు వాళ్ళు జాయిన్ 1500-1400 కట్టారు, వాళ్ళు ఫీజు కట్టారు. అవి తీసుకువెళ్ళి నేను 2 బ్యాగ్స్ 25 kgs 2 బ్యాగ్స్ బియ్యం కొనుక్కొని బండి మీద వేసుకొని, బండి ఏదో చిన్నది ఉంది అప్పుడు, తీసుకెళ్ళి ఇంట్లో వేసి అందులో నుంచి బియ్యం తీసి మావిడ వండి తిని మధ్యాహ్నం వాళ్ళ క్లాస్కి 2ంటికి వచ్చాను. 2ంటికి వచ్చి వాళ్ళిద్దరిని లేపి, మీరు మార్నింగ్ డబ్బులు కట్టారు కదా 1450 ఎంతో 1500 ఇచ్చి 2 బ్యాగ్స్ కొన్నాను నేను, నాకు ఇక్కడ 3 నెలలు ఇబ్బంది లేదు, మా ఇంట్లో నేను మా ఆవిడ మా అబ్బాయి ముగ్గురికి చిన్నపిల్లాడు, మీరు ఇచ్చిన డబ్బులతో ఈరోజు అన్నం తిని వచ్చానాయా నేను, అందువల్ల మీ జాబు కొరకు నేను సర్వశక్తులా ప్రయత్నం చేసి మీకు పాఠాలు చెప్తాను అని చెప్పాను నేను. నిజంగా వాళ్ళకి అప్పుడు జాబులు వచ్చినాయి. ఆ టైంలో బాగా కష్టపడ్డారు వాళ్ళు. మేము కూడా చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాం, ఎప్పుడూ చెబుతాం. మా పని ఏంటంటే మీకు చెప్తుండడమే మా పని. చెప్పడం అనేది ఫస్ట్ థింగ్, 2 గంటలు క్లాస్ చెప్తే 2 గంటలు పిల్లలకి ఒక నేర్పించామన్న ఫీలింగ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అవును, వాళ్ళతో పాటు 100సారి చెప్తున్నా మనం ఎంజాయ్ చేస్తాం. అవును, డబుల్ బోనస్ తర్వాత విషయం. డబ్బులు రావడం అనేది తర్వాత. అసలు ఎంజాయ్ అయిపోతే ఇన్నాళ్ళు ఎట్లా ఉంటాం? ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు 100 కోట్లు వచ్చాయనుకోండి, రేపు ఏదో ఒక కేరళ లాటరీయో లేకపోతే దుబాయ్ లాటరీయో అయినా కూడా నెక్స్ట్ డే క్లాసే కదా చెప్పి, క్లాసే చెప్పాలి. 20 ఎకరాల పొలం ఉంటుంది, చాలా కష్టపడి డెవలప్ చేసి ఉంటాడు 2 ఎకరాల నుంచి. ఇప్పుడు అదో 20 కోట్లు 15 కోట్లు అయి ఉంటుంది, కానీ రోజు సేమ్ అదే పొలం పని చేస్తుంటాడు. ఎందుకంటే అది నువ్వు పని మనిషిని పెట్టొచ్చుగా, ఇంకొకటి పెట్టుంటాడు, కానీ పని చేయడం తనకు ఆనందం అట్లా, అంతే తప్ప ఇంకోటి ఉండదు దాంట్లో. మేము కూడా అదే ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ఎన్నో విషయాలు ఈరోజు మనం మాట్లాడుకున్నాం ఈ పాడ్కాస్ట్లో. సార్ మనకి ఆయన విలువైన సమయాన్ని మనకి ఇచ్చారు, అసలు దొరకరు. ఈరోజు మనం కూర్చొని సార్ని కూర్చోబెట్టి మనం చెప్పించుకోగలిగాము. అది నాకు మీరిచ్చిన శక్తి. అది ఈ శక్తి వల్ల సార్ని నేను ప్రశ్నలు అడగగలిగాను. చాలా విషయాలు మనం పంచుకున్నాం. దీంతో మీరు ఉత్తేజితులై, దృఢ నిశ్చయులై, మీరు ప్రిపరేషన్ని మరింత వేగరం చేస్తూ, అర్థమైందా మీకు, మీ లక్ష్యాలు చేరుకోవాలని మేమందరం కోరుకుంటూ ఈ పాడ్కాస్ట్ని ముగిస్తున్నాం. మళ్ళీ ఇంకో పాడ్కాస్ట్లో ఇంకొక టాపిక్ మీద మనం ప్లాన్ చేద్దాం. ఈ సబ్జెక్ట్ మీద ఈసారి మనం ప్లాన్ చేద్దాం సార్ తోటి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.